హలో అండి. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ సావుడాయ్ అండి. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టండి. పక్కనే ఉన్న కళాయిలో 1 లీటర్ వరకు నీళ్లు పోసుకొని లేదా ఒక 3/4 లీటర్ నీళ్లు పోసుకొని సావడాయి ముక్కలైతే నానబెట్టండి. ఒక 5-10 నిమిషాలు నానబెట్టండి. సో నేనైతే 7 ముక్కలు వేశానండి. మనం సావడాయిలు తెచ్చుకున్నప్పుడు ఇలా క్లీన్ గా చక్కగా కోసేసుకొని శుభ్రం చేసుకోవాలండి. ఇది మెడ దగ్గర ఉన్నటువంటి భాగం అన్నమాట. సో ఇక్కడ డస్ట్ అనేది బాగుంటుంది. అది క్లీన్ చేసుకోవాలండి చక్కగా. చూసారా ఎలా బాగా చేశానో. సో ఇప్పుడు ఒక 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి, అట్లాగే ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకోండి. ఇదిగోండి చక్కగా కడిగి ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు వీటిని కోసేసుకుందాము. ఇదిగోండి ఈ రకంగా అయితే కోసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాము. ఇవి ఓన్లీ ఉప్పు చేప ముక్కలు వేపటానికేనండి. ఈ ఆయిల్ మళ్ళీ కూరకు వాడొద్దండి. ఎందుకు వాడొద్దు అంటానో నేను మీకు తర్వాత చెప్తాను. సో ఆయిల్ వేడెక్కగానే ఈ సావడాయి ముక్కలు అనేది వేయించేసుకుందాము. ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్ లోకి రావాలి. మరీ వేగిపోకూడదండి, మాడిపోతాయి. సో మనం తీసుకున్నవి 7 ముక్కలు కదా. ఇప్పుడు ఒక వాయి అయ్యిందండి. ఇప్పుడు రెండో వాయి కూడా వేసుకుందాము. ఇవి వేయించేటప్పుడు మంట మీడియంలోనే పెట్టండి. అప్పుడే చక్కగా వేగుతాయి అన్నమాట. ఈ ఆయిల్ ఉన్న మూకుడు తీసి పక్కన పెట్టేసుకోండి. చూసారా ఎంత డస్ట్ ఉందో. ఇంకో కళాయి అయితే తీసుకుందాం మనం. ఇది కూరకి రెడీ అవటానికండి. ఇప్పుడు కూరకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకుందాం. నా అంచనా ప్రకారం 3.5-4 స్పూన్లు అండి ఈ ఆయిల్ అయితే. సో ఇప్పుడు ఆ 2 రేఖలు రెమ్మలు కరివేపాకు వేసేసుకుందాము. అట్లాగే పచ్చిమిర్చి. ఇవి 1 నిమిషం వేగంగానే ఉల్లిపాయలు కూడా వేసేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు వేసినప్పుడే కాస్త పసుపు, కాస్త సాల్ట్. నా దగ్గర అయితే సాల్టే ఉంటుందండి. మీరు కళ్ళుప్పున్నా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగంగానే ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాము. ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత మంట అయితే మీడియం ఫ్లేమ్ లోనే పెట్టండి. మనకి టమాటాల నుంచి గుజ్జు అయితే వస్తుంది అనమాట. హై ఫ్లేమ్ లో పెడితే ఏమవుతుందంటే టమాటా వేగిపోయిద్ది కానీ గుజ్జు రాదు. సో ఇదిగోండి ఇట్లాగా గ్రేవీ కింద రావాలి మనకి. ఇట్లా రావాలంటే మంట మీడియం లోనే పెట్టాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకొని ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. ఈ సాల్ట్ అంతా బెండకాయ ముక్కలకి పట్టేంత వరకు 1-2 నిమిషాలు అయితే తిప్పండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఇదిగోండి ఆయిల్లో చూసారా ఎంత డస్ట్ అయితే వచ్చిందో. ఇది చేపలది కదండి. చేపల్లో ఉన్నటువంటి ఇసక, చేపల పైన ఉన్నటువంటి పొర అండి. సో 10 నిమిషాలు అయిన తర్వాత బెండకాయలు అయితే మనకి ఇట్లా రెడీ అయినాయి. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకొని అట్లాగే కాస్త వాటర్. కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గించండి బెండకాయల్ని. అప్పుడు కారం పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. ఇదిగోండి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు ఒక 1/4 లీటర్ వాటర్ అయితే పోసుకోండి. ఈ వాటర్ పోసుకున్నాక లైట్ గా తిప్పండి. మరీ ఎక్కువగా తిప్పిన బెండకాయ ముక్కలు అనేది విరిగిపోతాయి అన్నమాట. సో ఈ వాటర్ పోసాక 10 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందాము. 10 నిమిషాలు అయ్యిందండి. ఇప్పుడు చింతపండు పులుపు. ఈ చింతపండు పులుపు వేశాక కూర మళ్ళీ 1 నిమిషం లేదా 2 నిమిషాలు బాగా తిప్పండి. ఆ పులుపు అనేది కూర మొత్తం స్ప్రెడ్ అవ్వాలండి.
ఇలా తిప్పిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి నెత్తళ్ళు, సారీ, సావడే ముక్కలు అన్నమాట. సావడే ముక్కలైతే ఇట్లా మొత్తం కూర అంతా పరిచేసుకుందాము. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర. నేను కొత్తిమీర ఎప్పుడు 10 నిమిషాల్లో దింపుదానగా వేస్తానండి కూరలో. ఇదిగోండి 10 నిమిషాలు అయిన తర్వాత కూర మనకైతే ఇలా రెడీ అయింది. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే ఒక లైక్ చేయండి.